హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్ తోటి ఒక మంచి స్నాక్ ఐటెం చూద్దాము అండి. బ్రెడ్ రోల్స్. ఇంట్లో కనుక బ్రెడ్ ఉంటే ఇలా బ్రెడ్ రోల్స్ చేసి కొంచెం కెచప్ వేసి ఇవ్వండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బ్రెడ్ రోల్స్ చేసుకోవటం కోసం నేను ఒక 3 పొటాటోస్ని ఉడికించుకొని పైన ఉన్న పట్టును తీసేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరని తీసుకున్నాను. బఠానీని కూడా తీసుకున్నాను. బఠానీ అనేది ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పొటాటోస్ని ఇలాగా చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పుని, రుచికి సరిపడినంత కారంని కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలోనే కొంచెము ధనియాల పొడి, కొంచెము జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోంచి కొంచెంని తీసుకొని మనకి బ్రెడ్ అనేది ఏ సైజులో ఉంటుందో దాన్ని బట్టి రోల్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ని చేసుకోండి. బ్రెడ్ పీసెస్ని బట్టి రోల్స్ చేసుకోండి. ఇదిగోండి, నేను రోల్స్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం మైదా పిండిని వేసుకొని దీనిలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ అనేవి ఏమీ లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలాగా 4 సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి చపాతీ కర్రని తీసుకొని చపాతీ కర్రతో దీన్ని ఇలాగా ప్రెస్ చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది కొంచెం పల్చగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న స్టఫ్ని పెట్టుకొని సైడ్స్న మైదా పిండి బ్యాటర్ కలుపుకున్నాం కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇలాగా రోల్ చేసుకొని దీన్ని స్టిక్ చేసేసేయాలి. ఇలా స్టిక్ చేసినాక మనకి సైడ్స్ కూడా ఉంటాయి కదా, ఈ సైడ్స్ని కూడా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్తో కూడా చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలాగా ఫ్రై అయినాక తీసేసుకుంటే మనకి బ్రెడ్ రోల్స్ అనేది రెడీ. ఎంతో ఈజీగా బ్రెడ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా బ్రెడ్ రోల్స్ని ట్రై చేయండి. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.